హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ కావ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. నిఖిల్ కావ్య ఇద్దరు కలిసిపోయారు. అమర్దీప్ తేజస్విని వల్ల వీళ్ళిద్దరైతే కలిసిపోయారు. అమర్దీప్ తేజస్విని ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని నిఖిల్ని కావ్యకి మీటింగ్ అరేంజ్ చేశారు. అరేంజ్ చేసి వాళ్ళిద్దరికి లెఫ్ట్ అండ్ రైట్ తీసుకొని వాళ్ళిద్దరిని అయితే కూర్చోబెట్టి అయితే మాట్లాడిచ్చారు. అయితే దానివల్లనే అయితే నిఖిల్ స్మార్ట్ జోడీకి వచ్చాడు. అమర్ తేజుకి చాలా సపోర్ట్ చేయడానికి వచ్చాడు అని తెలుస్తుంది. అయితే నిఖిల్ ఫ్యామిలీ వీక్లో స్మార్ట్ జోడీలో ఏం చెప్పాడంటే, నాకు అమర్ తేజు చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళిద్దరికి నేను బాగా రుణపడిపోయాను అని అన్నాడు. ఇప్పుడు నిఖిల్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడుతుండు. ఆ పోస్ట్కి అయితే కావ్య రిప్లై ఇస్తుంది. అయితే మనము ఇది చూసుకోవచ్చు. అయితే ఇది మరి వీళ్ళిద్దరు కలిసిపోతే బయట చెప్పొచ్చు కదా అంటే, వాళ్ళు చెప్తే ఇక వేరే మనకు డౌట్ రావచ్చు. కానీ వాళ్ళు చెప్తే ఏంటంటే బయటికి చెప్పినారనుకో టీవీ ఛానల్స్ వాళ్ళు వీళ్ళెవరు ఇంటర్వ్యూస్కి రారు, మళ్ళీ టీఆర్పీ రేటింగ్స్ కూడా పడిపోతాయి. కాబట్టి వాళ్ళు ఎవరికి చెప్పకుండా అలా ఉంచుతున్నారు. అదైతే కన్ఫర్ము. కావ్య అయితే చిన్ని సీరియల్లో ఉషా అండ్ కావేరి రెండు క్యారెక్టర్స్లో చాలా బాగా నటించింది. అయితే తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోసు, తన సీరియల్ అప్డేట్స్ని సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. అయితే రీసెంట్గా కావ్య కొన్ని పర్సనల్ ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. అవి వాళ్ళ డైరెక్టర్తో దిగిన ఫొటోస్. వాళ్ళిద్దరూ వాళ్ళ ఫాదర్ లాగా ట్రీట్ చేస్తుంది. నిఖిల్ కావ్య కలిసి ఎన్నో వెబ్ సీరియల్స్ చేశారు ఆ డైరెక్టర్ దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర. ఆ ఫొటోసే తను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది కావ్య. ఆ ఫొటోస్ అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇక స్మార్ట్ జోడీకి అయితే వాళ్ళిద్దరైతే వస్తలేరు, కానీ నిఖిల్ ఒక్కడే వచ్చాడు. అమర్దీప్ తేజస్విని ఫ్యామిలీ థీమ్లో ఫ్రెండ్స్ లాగా అయితే వచ్చి అమర్ తేజుకి అయితే సపోర్ట్ ఇచ్చాడు. అయితే నిఖిల్ భుజం మీద ఒక టాటూ ఉంది, కావ్య అనే టాటూ ఉంది. అయితే ఆ టాటూ తను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, తను ఆ టాటూ ఎప్పటికీ తీసేయనని అయితే చెప్పాడు. అయితే ఆ టాటూ వల్ల మనకి తెలుస్తుంది ఆయన నిఖిల్కి కావ్య అంటే చాలా ఇష్టం. అదే తను ఇప్పుడు స్టార్మా దాంట్లో ఆదివారం షోలో వస్తున్నాడు, కానీ యష్మితోని పెద్దగా ర్యాపోర్ట్ ఏం లేదు, కలిసి డాన్స్ చేస్తున్నారు అంతేగాని. అదే పృథ్వీరాజ్ ఇంకా విష్ణుప్రియ అయితే కలిసిపోయి వాళ్ళైతే బాగానే చేస్తున్నారు. త్వరలో ఒక సీరియల్ కూడా వాళ్ళిద్దరితో కలిసి ఒక సీరియల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు బాగానే క్లోజ్గా మూవ్ అవుతున్నారు. కానీ నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు యష్మి ఇంకా సోనియాతో క్లోజ్గా ఉన్నాడు, కానీ తను అయితే బయటకు వచ్చినాక అయితే ఎవరితోని పెద్దగా ర్యాపోర్ట్ పెంచుకోలేదు. నిఖిల్కి చాలానే ఆఫర్స్ వచ్చాయి బిగ్ బాస్ తర్వాత, కానీ 1 year వరకు వాళ్ళకి స్టార్మాతో కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి తను వేరే సీరియల్స్ మూవీస్ కానీ ఒప్పుకోవడానికి వీలు లేదు. అయితే మేబీ స్టార్మాలో సీరియల్ ఏదన్నా ఒప్పుకోవచ్చు, లేకపోతే గెస్ట్ క్యారెక్టర్గా రావచ్చు. ఈ స్టార్మాలో జరిగే ప్రోగ్రామ్స్ అన్నిటికీ అయితే 1 year వరకు కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి నిఖిల్ ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ అటెండ్ అవుతూ అయితే మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక నిఖిల్ కావ్య అయితే కలిసిపోయినట్టు.